దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 15th ఏప్రిల్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 58 and verse 8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ఉపవాసము మనం 7వ వచనం కూడా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. మనము అవసరంలో ఉన్న వారికి, ఆకలి కొని వారికి ఆహారం పెట్టి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. నిజమైన ఆకలి, నిజమైన అవసరం. కొంతమంది కొన్ని స్వలాభాల కొరకు అవసరాలు కలిగి ఉంటారు. ఆ అవసరాలు కాదండి, నిత్య అవసరం అంటారు చూడండి. ఏదైతే అది లేకపోతే వారు బ్రతకలేరు. అటువంటి సహాయము నీవు చేసినప్పుడు అది నిజమైన ఉపవాసము. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు, నీ జీవితం, నీ లైఫ్, నీ కెరియర్ అంతయు వేకువ చుక్క వలె వెలిగించును. దేవునికి స్తోత్రం, ఉదయించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నీకు అవసరమైనది ఇదే. నీ భవిష్యత్తు వేకువ చుక్కవలే ఉదయించాలి. నీ యొక్క ఆరోగ్యము వేకువ చుక్కవలే ఉదయించాలి. నీ 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 ప్లాన్స్ అన్నీ వేకువ చుక్కవలే ఉదయించాలి. కానీ దేవుడు ఈరోజు అది మనకు ప్రామిస్ చేస్తున్నాడు. హూ కెన్ రిసీవ్ ఇట్? హూ ఈస్ డూయింగ్ చారిటబుల్ వర్క్స్. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. శీఘ్రముగా స్వస్థత, అన్ని విషయాల్లో స్వస్థత. నీ యొక్క ఆరోగ్య విషయంలో స్వస్థత, నీ యొక్క ఫైనాన్షియల్ విషయంలో, నీ కుటుంబం విషయంలో స్వస్థత, నీ 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 ప్రతి విషయంలో స్వస్థత నీకు శీఘ్రముగా వెంటనే నీకు లభిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగముకు కావలిండును. దేవునికి స్తోత్రం. Let me read this in English. Then shall thy light break forth as the morning, and thine health shall spring forth speedily, and thy righteousness shall go before thee. The glory of the Lord shall be thy reward. Oh, praise the Lord. Praise God. The glory of the Lord shall be your reward. Your light shall shine forth, will break forth. You will receive health. You will be healed, says the Lord. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము చేయవలసింది చేయక ఎన్ని ప్రార్థనలు చేసుకున్నా ఏం ప్రయోజనం అండి? మనము చేయవలసిన మేలులు చేయక మనము ఎన్ని ఉపవాసాలు ఉండి ఎన్ని భక్తి కార్యాలు చేసి ఏమి ప్రయోజనము? యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ లైట్ టు షైన్. యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ రైచియస్నెస్ టు గో బిఫోర్ యూ. నువ్వు చేయవలసింది నువ్వు చేసినప్పుడు నీ నీతి నీ ముందర నడుచుచున్నది. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 58th चैप्टर और 8th वचन पढ़ रहे हैं. तब तेरा प्रकाश पौ फटने की नहीं चमकेगा और तू शीघ्र चंगा हो जाएगा. तेरा धर्म तेरे आगे आगे चलेगा. यहोवा का तेज तेरा पीछे रक्षा करते चलेगा. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते हैं. तब तेरा प्रकाश पाँव फटने की नाई चमकेगा. तेरा प्रकाश, प्रभु को बहुत धन्यवाद. और तू शीघ्र चंगा हो जाएगा. कब? आपको क्या करना है जब वो करते हैं? जब दूसरों की भलाई करते हैं, दूसरों की सहायता करते हैं, तो अब चंगा हो जाएंगे. आपका प्रकाश फटने की नाई चमकेगा.
प्रभु को धन्यवाद अदा करते हैं। हमें जो करना वो करना चाहिए, नहीं करके हम प्रभु का आशीर्वाद को नहीं पा सकते हैं। अब कितना भी प्रार्थना करो, लेकिन जो काम प्रभु ने आपको सौंपा है करने के लिए, जो काम आपको करने के लिए मौका दिया कि उसे करना चाहिए। మనము చేయవలసిన మేలు చేయక, మనకు అవకాశం దొరికినప్పుడు, మన శక్తిలో ఉన్నప్పుడు మనం చేయవలసిన మేలు చేయక ఈ విధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఒక మాట రాస్తుంది, అవకాశము దొరకు కొలది మేలు చేయుటకు ప్రయత్నము చేయుడే. అర్థమవుతుందండి. వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ గుడ్, యూ హ్యావ్ టు డూ గుడ్. వై? దెన్ యువర్ లైట్ విల్ షైన్ ఫోర్త్. అప్పుడు నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయిస్తుంది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించునుగాక, మీ నీతి మీ ముందర నడుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ వెలుగు దేవా తండ్రి వేకువ చుక్కవలే ఉదయించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అనారోగ్యం వారందరూ నీవు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రం నాయన. ఉద్యోగాల్లో వ్యాపారాలు నీవు ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. చదువుకుంటున్న పిల్లలందరినీ దీవించండి. ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన తండ్రి. జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు బ్లెస్ చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్ ఎగ్జామ్స్ రాసే రిజల్ట్స్ కొరకు కనిపెడుతున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో నీ బిడ్డలందరినీ వర్ధలింపు చేసి కాపాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా దేవా తని వెలుగు సంబంధులుగా పరిచయం చేయటకు ప్రభా, వారి నీతి ముందు నడుచుచూ పరిచయం చేయకని కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ఇష్టంలో రక్షకుడ భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రంలో నాయన. సంపూర్ణమైన నాయన తండ్రి దేవా తండ్రి ప్రభా రక్షణలోనికి దేశాన్ని నడిపించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కాల్చిన దిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేసిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.